ముందుగా కర్రీ చేయాలంటే కర్రీకి సంబంధించిన వస్త్ర సేకరణ చేయాలా? దొరికిందా వస్త్ర సేకరణ? ఓకే, బనియాన్కి ఇచ్చేయిగా. బన్నీ చెఫ్, మాస్టర్ చెఫ్ బన్నీ. ఓకే డన్, కామన్. ఆయుధం పట్టు. కమన్ ప్లేట్ తీసుకున్నాను. మరి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసిన సాయి చింతల సాగు. షెఫ్ అయినా ఇది తెలియకపోతే ఎట్లరా? కింద కమందా స్టవ్ ఆన్ చేసుకోవాలా? కమన్ ఉండి స్టవ్ ఆన్ చేసేయాలి ఇక. ఇదోటైతే అనేసి కిందకుందా మీదకుందా పైకన్. మాస్టర్ షెఫ్ వర్సెస్ జూనియర్ షెఫ్. నువ్వు మా ఫాలోవర్స్ ని భయపడకుండా జర సెట్ వేసుకోవచ్చు కదా మిత్ర. అది ముందు చేయాలి. ఓకే, నువ్వు మొత్తం చేసేసి అయితే ఓకే చేసేసి ఇప్పుడు సెట్ కానివ్వండి రా, కానివ్వండి. ఇంకా ఏం పర్లేదంట. ఇది పడుతున్నాడేంటి? గుర్తుపెట్టినప్పుడే టేక్ చేసుకుందాం. లేదు, కంటిన్యూస్ ఉంటుంది. ఓకే డన్. ఆయిల్ పోసుకో. ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆరోగ్యానికి హానికరమా? ఓకే, సరిపోతుంది. ఇంత పోసుకోవాలి. ఎంత కర్రీకి అది? కేజీకి. ఓకే, అంత పోసుకోవాలంటే అర్థమవుతుంది అది. ఎస్, ఎట్లా అందరూ మాస్టర్ షెఫ్లో ఉంటారు మళ్ళాంటి వాళ్ళే. సో చూపిస్తే సరిపోద్ది వాళ్ళకి. పెట్టు తెలుస్తుంది. చూడరా వేడైందా లేదా? ఓ వేడైందా లేదా అట్లా చూస్తారా? మీద పడ్డాయి అనుకో ఊరు కూడా వేసి క్లోజ్ చేసి మూత కూడా సరే వేసి ఏం కాదు, భయపడకుండా. ఇది కూడా వేసాం. మింట్ ఏంటి అది? పుదీనా చెప్పురా. పుదీనా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో దాని ఏమంటారు పుట్టించిన సాయి చింతల సాగు. దానికి ఏం కాదు అనుకున్నాడు. అయ్యే మిక్స్ ఇట్లా ఇట్లా కారాలు ఇట్లా అయ్యాలి. వంట అయితే చేయి మీదకి గట్ల భయపడితే ఎట్లా చెఫ్ అవుతావరా? అయితే కష్టం. ఇట్లా చేయబెట్టి ఇట్లా కలపాలి. సాయిబాబానే రీల్ ఉంటుంది. ఇప్పుడు ఏం అయిపోయినట్టుగా ఏం ప్రాబ్లం ఉండదు. అట్లాంటి నేను చిన్నప్పుడు రక్తాలు ఇచ్చినారు అవన్నీ. నువ్వు ఆ రోజుల్లో రక్తాలు ఇచ్చిన చెప్పేటోడు కానీ జస్ట్ ఎట్లా ఇట్లా వెళ్ళిపోయినా. చెప్పేటోళ్ళు చచ్చిపోతారని చెప్పేవాళ్ళు. రోజులు బాగానే ఇస్తావే నువ్వు. చెప్పాక డైరెక్ట్ పప్పులో చికెన్ మీద చెప్తా అంటున్నాను. సరిపోతుంది. రేసే ఉడికినా అది? ఏమంటారు అది? ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని నెక్స్ట్ అల్లం. సాల్ట్ కాదురా, సారీ పసుపు వేసుకొని తర్వాత అల్లం వేసుకున్నాం. కొంచెం మిక్స్ చేసి మిక్స్ కరో. ఇంకా
తిప్పడం స్పెషలిస్ట్. మాస్టర్ షెఫ్ హ్యాండ్ వేసిన అంటే వంట పిచ్చెక్కిపోద్ది. చికెన్ వేసారా బాబు? చికెన్ అంట మంచిగా వస్తున్నావు, హీరో లెక్కను చిన్నగా. అందగాడా అందగాడా అందాలన్నీ అల్లుకోరా తిండి డిండిన్ తిండి డిండిన్ మొత్తం బెండి దాంతోనే అంతే. ఏం కాదు, లైట్ అది అయిపోయింది రా. ఫస్ట్ అటెంప్ట్ లోనే మిర్చి అనేది బయటకు వస్తుంది. గంజిలో పడ్డా ఫెయిల్ అవుతుంది. గంజి గట్టి పట్టుకో, గంజి గట్టి పట్టుకొని చిన్నగా వేసే. గంజి బెండి ఫస్ట్ మొత్తం ఇంకా ఒక్కొక్క పీస్ మేము వేస్తాను. ఏం కదా చికెన్ ఈ విధంగా వేసుకోకండి మీరైతే, మోడల్ ఇలా అట్లా వేసుకుంటాను. ఓకే అయిపోయింది. ఎక్స్పర్ట్ అయ్యండి. అవును, మనం ఫస్ట్ చికెన్ కలిపేది తీయలేగా వీడియో. ఓకే, అది ఎట్లా కలుపుతారు? ఎట్లా కలిపారు అది చెప్పురా. ఏమి వేసుకున్నాం ఎట్లా కలిపి చెప్పు చెప్పు, పర్లేదు. ఫస్ట్ అడిగిరు అది, దెన్ పసుపు కారం 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 వేసారా? కారం మసాలా మసాలా వేసినావా రాను? ఇదే అల్లం వేసిన ఎంత అవసరం లేదు రాను. కారమును ఏమేమి వేసారు బాబా ఫస్ట్ కలిపినప్పుడు? కారం అల్లం గంతే, కొంచెం కొంచెం ఆయిల్ కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారా? కొంచెం ఆయిల్ కూడానా? పెరిగేలే, పెరిగేస్తారుగా. బిర్యానీ వేయొచ్చు వేయకపోవచ్చు మన ఇష్టం. బిర్యానీ అని కాదురా, పెరిగి వేసుకోవచ్చు. హాస్టల్లో పెరిగి వేస్తారు, మనం వేయం. ఓకే, ఆఫ్ చేసినావా? తక్కువ పెట్టినావా? ఓకే ఓకే. ఉల్లిగడ్డ ఎప్పుడే, సారీ టమాటా ఎప్పుడు వేసుకోవాలి? చికెన్ ఉడికినాక. ఓకే ఓకే. ఇంత నీట్గా కడిగితే అలా మిక్స్ అయిపోతుందేమో అంతేనా? ఓకే, వస్తాను. యువర్ రైట్తో వాటర్కి వెళ్తున్నా. డౌట్ ఉంటే బాగుంది. నేను వచ్చాను సార్, అట్నే పెట్టాలి లేకపోతే. నువ్వు వచ్చేంత వరకు అట్లనే ఉంటుంది కదా. వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఆన్ ది వే. మధ్య మధ్యలో ఏంటి పిస్తా లాగించాలి అట్లా ఉడికేంతసేపు గ్యాప్లో. ఇది తెలుసా మీకేంటో? నాకైతే తెలుసు, దీన్ని పిస్తా ఉంటారు. తిండి 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 తిండి. ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి దీన్ని? అది ఆపి తినాలి అంతేనా? ఓకే. మొత్తం చికెన్ ఉడకడం దగ్గర పడ్డ తర్వాత నెమ్మదిగా టమాటా ఇట్లా వేసుకొని చిన్నగా మిక్స్ చేసుకోవాలా. పైన పైన దాన్ని నొయ్యకుండా నెమ్మదిగా దాన్ని కలుపుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం కారం, హాఫ్ స్పూన్ ఉప్పు వేసి రైట్. ఇంకేమైనా వేసాడు ఉందా మసాలా? ఓకే, మళ్ళీ నవ్వకుండా ఒకసారి కలపాలి. ఎట్లుందా? కాలుతుంది. లాస్ట్ మనం చికెన్ మసాలా వేసుకుంటే అయిపోద్ది అంతే. ఓకే, మళ్ళీ కలిపడే. ఎన్ని మినిట్స్ ఉంచాలి వేసిన తర్వాత? 5 minutes. మీ దగ్గర జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కూడా వేసుకోండి, ఆరోగ్యం మంచిది, హెల్త్ అజార్డ్ కాకుండా ఉంటుంది. ఓకే, గుమగుమలాడే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇట్లా చూద్దాం. ఓకే, కిచెన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. 1 కిలో కూర తిందామా? ఓకే.